అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 677వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క అంశంపై మనము మనీష పంచకం, అందులో ఆదిశంకరాచార్యులు 5 శ్లోకాలు ఆశువుగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఇది ఆఖరి శ్లోకం అండి. ఈ ఎపిసోడ్లో మనం ఈ 5వ శ్లోకాన్ని మనం చర్చించుకుందామండి. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. 5వ శ్లోకము మనీష పంచకం. యత్ సౌఖ్యాంబుది లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ అక్షయ సాగరే గలిత ధీ బ్రహ్మైవ న బ్రహ్మవిత్ చండాలో అస్తు స తు ద్విజో అస్తు గురురిత్యేషా మనీషా మమ. ఈ 5 శ్లోకాల్లో కామన్గా నుండి ఆఖరి పంక్తిలో చండాలో అస్తు ద్విజో అస్తు గురురిత్యేషా మనీషా మమ అని ఉంటుందండి. అంటే ఏమంటున్నాడంటే ఆఖరిలో వాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నా గురువే. ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ఈ భౌతిక శరీరము వినాశి, ఈ భౌతిక వినాశి శరీరం ఆధారంగానే ఒకరిని బ్రాహ్మణుడిగా అంటున్నాము, మరొకరిని శూద్రుడిగా అంటున్నాము, చండాలుడిగా అంటున్నాము. కాబట్టి ఇది శరీరం అనేది పోతోంది, కానీ ఆత్మ అనేది ఎప్పటికీ కూడా దైవత్వంతో కూడుకున్నది, దివ్య గుణాలు దివ్య శక్తులతో కూడుకున్నది అన్న విషయము ఆ జ్ఞానోదయం జరిగిందండి. అందుకని ఆశువుగా 5 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థంలోకి వెళదామండి. మనము ఏ ఆనంద సాగరములోని ఒక చిన్న బిందువును పొంది, చూసారా, కొద్దిగా జ్ఞానం తీసుకున్నా చాలండి. ఆత్మజ్ఞానం అనేది చూసారా, ఒక్కసారి నువ్వు శరీరము కాదు, నువ్వు ఆత్మవి, మిగతా జ్ఞానం అంతా కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. చిన్న బిందువు, ఫస్ట్ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అని చెప్పుకున్నాం చూసారా, నేను నా మూల స్వరూపంలో ఆత్మని, ఈ దేహము నాది, అంతే. ఈ ఒక్క దానికోసం మీరు అభ్యాసం చేయండి. అభ్యాస యోగయుక్తేన అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ. ఈ అభ్యాసం అంటే ఇదండి, ఇంకేం లేదు. అర్థమైందండి? ఏ ఆనంద సాగరంలోని ఒక చిన్న బిందువును పొంది ఇంద్రాది దేవతలు సుఖపడుతున్నారో, ఇంద్రాది దేవతలు ఎక్కడుంటారు? సత్యత్రేతాయుగాల్లో ఉంటారు. అంటే ఒక్కసారి మనం దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళిపోతాం. సుఖధామము అంటే ఏమిటంటే సత్యత్రేతాయుగాల్ని సుఖధామం అంటారు, ద్వాపర కలియుగాల్ని దుఃఖధామం అంటారు. ఎందుకంటే దైహిక భ్రాంతి ఇక్కడ. అందుకని బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి, అది స్వర్గము, ఇది నరకము. అర్థమైందండి? అందుకే ఒక చిన్న బిందువును పొంది ఇంద్రాది దేవతలు సుఖపడుతున్నారో, ఏ పరమశాంతిని పొంది మునులు తరిస్తున్నారో, పరమశాంతి ఎప్పటికీ శాంతి, ఆంతరిక శాంతి, పరమశాంతి. గుర్తుపెట్టుకోండి, బయట దొరికే మీరు పొందేటువంటి శాంతి అశాశ్వతము, అనిత్యము, టెంపరరీ శాంతి, అది పర్మనెంట్ శాంతి కాదు. అర్థమైందండి? అది దైహిక భ్రాంతిలో మనము అశాంతిగా ఉన్నప్పుడు, అలజడిలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు కాస్త గుడికి వెళతాము, కాస్త ఏదో ప్రవచనం వింటాము, కాస్త లేకుండా ఉంటే ఒక ఏదన్నా మంచి పని చేస్తాము. అది ఆ ఒక్క సమయం మాత్రమే, తర్వాత మళ్ళీ ఉండదు. మళ్ళీ టెన్షన్ వచ్చినప్పుడు మళ్ళీ టెన్షన్లోకి వచ్చేస్తాం. మళ్ళీ ఎవరన్నా మనకు అనుకున్న మాట విననప్పుడు, మనకు గౌరవించినప్పుడు ఈ విధంగా వాళ్ళ టెన్షన్లోకి వచ్చేస్తాం. కానీ అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పరమశాంతిని పొంది మునులు తరిస్తున్నారు. మునులు అంటే మనం అనుకునే సాధువులు, సన్యాసులు మునులు కాదండి. అక్కడ మునులు అనే పదం ఎక్కడ చూసింది? ముని అంటే మౌని. మౌని అంటే మౌనంలో ఉండేవాడు. మౌనంలో ఎప్పుడు ఉంటాడు? ఆత్మచింతనలో ఉండేవాడు.
ఆత్మకి ఆ శరీరాన్ని కట్ చేసామనుకోండి, ఆత్మకి ఏమైనా సౌండ్ వస్తుందా? రాదు. ఆత్మ పరమాత్మతో ఆ విధంగా సంలగ్నము చెంది పరమాత్మ నుండి గుణాలు శక్తి తీసుకుంటాడు. అందుకనే చూసారా, సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంటారు. సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంటారు. అందుకనే అంటారు స్పీచ్ ఇస్ సిల్వర్ అంటారు. అది ఆ విధంగా ఆత్మ చింతనలో పరమాత్మ స్మృతిలో ఉండేటువంటి వాడిని అసలు సిసలైనటువంటి ముని అనాలన్నమాట. అది ఏ పరమశాంతిని పొంది మునులు తరిస్తున్నారో అపారమైన ఆ ఆనంద సముద్రములో అపారమైన ఆ ఆనంద సముద్రములో తన అహంకారాన్ని కరిగించి, దేహాభిమానం పోతుంది కదా ఒక్కసారి ఆత్మచింతన పడింది అనుకో, దేహాభిమానం ఉండదు. దేహాభిమానం అంటే నేను బాడీ, ఈ బాడీ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో ఈగో అంటారు, తెలుగులో అహంకారము అంటారు. ఇది అందుకని ఈగో ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అంటాడు. ప్రపంచంలో ఉన్న సర్వ సమస్యలకి నీకున్నటువంటి చెడు కర్మలు ఏవైతే చేస్తున్నావో, చెడు మార్గాన్ని పడుతున్నావో అన్నిటికీ కారణము దేహాభిమానము, ఈ జీవో. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఈ జీవో అంటే ఎడ్జ్ గాడ్ అవుట్. భగవంతుని గురించి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ జీవో ఈగోని విడిచిపెట్టినంత వరకు మీకు భగవంతుడు దొరకడండి. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఆదిశంకరాచార్యులు అపారమైన ఆనంద సముద్రములో తన అహంకారాన్ని కరిగించి భగవంతుడిని కేవలము తెలుసుకోవడమే కాకుండా, భగవంతుడిని గుర్తించడమే కాకుండా, అంటే భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని, సంపూర్ణ పరిచయాన్ని, ఖచ్చితమైన పరిచయాన్ని తెలుసుకోవడం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం ఏదైతే భగవద్గీతలో చాలా స్పష్టంగా అర్థమైందండి వర్ణించడం జరిగిందో అది తెలుసుకోవడమే కాకుండా తానే ఆ దైవ స్వరూపంగా మారిపోయేవాడు ఎవడో, తానే దైవ స్వరూపంగా మారిపోయేవాడు ఎవడో వాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నా గురువే. ఎంత అద్భుతంగా ఉంది చూసారు ఆయన. అంటే ఆదిశంకరాచార్యుల గారి మూడవ నేత్రం చాలా స్పష్టంగా తెరుచుకొని ఇదే సత్యము అని మిగతా అన్ని కూడా వారి రచనలన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఈ భజగోవింద శ్లోకాలను ఇంకేమన్నానండి అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రారంభంలో ఆయనకి జరిగినటువంటి పరివర్తన జీవితంలో జరిగిందనమాట. అందుకనే వాడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా నా గురువే. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒకసారి అర్థం చేసుకుంటే భగవంతుడు శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు. అక్కడ ఆనంద సాగరుడు అన్న పదం వచ్చింది. శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు. భగవంతుడు ఎక్కడా కూడా క్రోధ సాగరుడు, అభిమాన సాగరుడు, అహంకార సాగరుడు, లోభ సాగరుడు, మోహ సాగరుడు లేదండి. కామ వికార సాగరుడు లేదు. ఈ రాజయోగము ద్వారా ఆత్మ ఆ సాగరములో లీనమై, అర్థమైందండి, ఆత్మ ఆ సాగరములో లీనమై మాస్టర్ సర్వశక్తివానుగా మారుతుంది. భగవంతుడు సర్వశక్తివంతుడు, ఆల్ మైటీ అథారిటీ అంటాం. మనం ఏమవుతాముడు, మనం ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయిందంటే మనకు కూడా సర్వశక్తులు వస్తాయి. అందుకనే మనం భగవంతుడు సమానంగా అవుతాము. మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ ఆల్ మైటీ అథారిటీ అంటారు. అర్థమైందండి? అందువలన పరమాత్ముడు శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు. రాజయోగము ద్వారా ఆత్మ ఆ సాగరములో లీనమై మాస్టర్ సర్వశక్తివానుగా, అంటే దివ్య గుణాలతో కూడినటువంటి దైవ స్వరూపంగా పరివర్తన చెందుతుంది. ఇప్పుడు ఒక్కసారి 5 శ్లోకాలని ఎసెన్స్లో తీసుకొచ్చినట్లయితే మొదటి శ్లోకంలో మనం చర్చించుకున్నది ఏంటి? ఆత్మ, నువ్వు ఆత్మవి అని చర్చించు, నువ్వు శరీరం కాదు. అర్థమైందా? మొదటి శ్లోకములో ఆత్మ అంటే ఏమిటో చెప్పిన శంకరాచార్యులు వారు, ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా అంటారు. ఆ శంకర భగవత్పాదులు గారు ఈ మిగిలిన 4 శ్లోకాలలో ఆ ఆత్మను ఎలా ధ్యానించాలో, కర్మలను ఎలాగా భస్మము చేసుకోవాలో వివరించి చివరికి ఏం చెప్తున్నాడైనా, అందరిలో ఉన్నది ఒకే ఒక చైతన్య శక్తి, ఆత్మ ఒక్కటే. అందరిలో ఉన్నది ఒకే ఒక చైతన్య శక్తి, ఆత్మ ఒక్కటే అని ఆ విధంగా ఈ మనీష పంచకము ముగించడం జరిగిందండి. మన తదుపరి ఎపిసోడ్లో మరొక మంత్రాన్ని తీసుకుందాము. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్, ఎందుకంటే ధార్మికంలో మనం కేవలం చదువుకుంటాం. మనీష పంచకం అందరికీ తెలుసు. మనీష పంచకం అంటే ఆదిశంకరాచార్య గారు 5 శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలు చదువుకుంటాం. ఆ శ్లోకాలు నీ జీవితాన్ని పరివర్తన చేస్తుంది అన్న విషయము మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అర్థమైందండి? ఇప్పుడు మనం మన
18వ అధ్యాయంలోని 67 వరకు మనం ఇద్దరు పూర్తి చేసుకున్నాం. 68, 69 శ్లోకాల యొక్క స్టార్టింగ్ మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాము. ముఖ్యంగా భగవంతుడు ఏమంటున్నాడు, అక్కడ 67లో 4 రకాల వాళ్ళకి చెప్పొద్దన్నాడు. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడంటే ఎవరికి చెప్పాలి, అదే మళ్ళీ ఏ విధంగా చెప్పాలి, ఆ చెప్పినవాడు ఆ విధంగా తెలుసుకొని అర్థం చేసుకొని చెప్పినవాడు భగవంతుడికి అత్యంత ప్రియుడిగా అవుతాడంట. ఇది ఈ 2 శ్లోకాల ఎసెన్స్ అన్నమాట. ఒక్కసారి ఆ శ్లోకాలు వినండి మరొక్కసారి. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. అర్థమైందండి. తర్వాత మరి 69లో ఏం చెప్పాడు, నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఈ భూమండలం మీద ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అటువంటి వాడి కంటే ప్రియమైన వాడు నాకు ఎవరూ లేరు అంటున్నాడు. ఎంత గొప్ప మన గురించి చెప్తున్నాడు చూడండి. ఏ బిడ్డల్లారా తెలుసుకోండి, మీరంతా నా పిల్లలు, నేను మీకే జ్ఞానం చెప్తున్నాను, అందులో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఉన్నారండి. మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఎక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. వేదాల్లో ఇంక్లూడ్ చేసుకోలేదు, ఉపనిషత్తులో ఇంక్లూడ్ చేసుకోలేదు, మహాభారతంలో ఇంక్లూడ్ చేసుకోలేదు, రామాయణంలో ఇంక్లూడ్ చేసుకోలేదు, తర్వాత గీతలో ఇంక్లూడ్ చేసుకోలేదు. ఏ శాస్త్రం అయితే మీరు నమ్ముకున్నారో మనసావాచ కర్మణ ప్రతిరోజు పఠన పారాయణ శ్రవణ చేస్తున్నారో ప్రచారం చేస్తున్నారో, కానీ ఎక్కడ ఏం మిస్ అవుతుందండి, ఆచరణ మిస్ చేస్తున్నారు. ఆ ఆచరణ కోసమే మనం ఆధ్యాత్మిక కోణములు తెలుసుకోవాలి, అదేవిధంగా తత్వజ్ఞాన కోణములు తెలుసుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పినట్టు, కొద్దిమంది మాత్రమే మాం వేత్తి తత్వతః, అది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం గత ఎపిసోడ్లో ఏం చర్చించుకున్నాము, మద్భక్తేషు అన్న పదం అత్యంత కీలకం అన్నాడు. అంటే నా భక్తులు, అటువంటి వాళ్ళని గుర్తించి చెప్పండి. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ అన్నాడు. అక్కడ నా భక్తులు కాని వారికి చెప్పకండి అన్నాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఊరికే నా వాళ్ళకి వెళ్ళి చెప్తే మీరు వెళ్ళండి మాకు అక్కర్లేదు మీ జ్ఞానం, అటువంటి వాళ్ళకి చెప్పకండి. నా భక్తులు ఉన్నారు, ఎందుకంటే కొద్దిమంది ఉన్నారు భగవంతుడే ప్రకటించాడు కదా. భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ప్రకటించాడు, ఉన్నారు. నాకు కావలసినటువంటి ఎంతమంది ఆత్మలైతే నాకు సత్యత్రేతాయుగాల యొక్క నిర్మాణము చేయడానికి కావాలో అంతమంది ఉన్నారు. మీరు వెతకండి, వెతికి పట్టుకోండి, వాళ్ళ జ్ఞానం చెప్పండి అంటున్నాడు. అర్థమైందండి. అందుకనే ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని మరొకసారి గుర్తించుకుని మనం తదుపరి విషయంలోకి వెళదాం. భగవంతుడి జ్ఞానాన్ని సర్వజనులకు చెప్పవచ్చును అని అనలేదు. అందరికీ చెప్పండి అనలేదు. వద్దన్న వాళ్ళకి చెప్పొద్దు, విననన్నటువంటి వాళ్ళకి చెప్పొద్దు. ఆత్మశుద్ధి చేసుకోవడం ఇష్టం లేదు, నా తపస్కాయ నా అతపస్కాయ నా అభక్తాయ నచా శుశ్రూషవే, నేను విననుగాక వినను, వద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం. నా అభ్యసూయకి దోషాలు వెతికే వాళ్ళు చెప్పకండి, వాళ్ళు దోషాలు వెతుక్కోనివ్వండి, మీ పని మీరు కానివ్వండి. అర్థమైందండి. సో అందుకని సర్వజనులకు చెప్పవచ్చును అని అనలేదు, మద్భక్తేషు అన్నారు. అంటే నా భక్తులు, మత్ అంటే నా, భక్తేషు అంటే భక్తులు, అంటే భగవంతుడిని ప్రాప్తి చేసుకోవాలని దృఢ నిశ్చయము మరియు తపన ఉన్న భక్తులకు, భగవంతుడి పట్ల గౌరవ భావం ఉన్న భక్తులకు, పరిపూర్ణ శ్రద్ధ గల భక్తులకు మాత్రమే బోధించాలి అని నిర్ద్వంద్వముగా ప్రకటించటము జరిగింది 1868లో. ఇది 1867కు కొనసాగింపు. అక్కడ ఏం చెప్పాడు 67లో, ఎన్నిసార్లు అయినా మీరు వినాలి. ఏంటండి, 4 రకాల తపస్సంపన్నులు కాని వారికి, భక్తులు కాని వారికి, భగవంతుడి జ్ఞానము మేము వినము అన్నవారికి, మరియు భగవంతుడి జ్ఞానములో దోషాలు వెతికే వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఈ యొక్క విజ్ఞానము చెప్పకూడదు అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మద్భక్తేషు తర్వాత మరొక కీలకమైన పదము అభిదాస్యతి అన్నాడు. అభిదాస్యతి అంటే ఏమిటి? అభిదాస్యతి అంటే మామూలుగా ఏదో చదువుకోవడం కాదండి, చెప్పడం కాదు. మీరు చెప్పేశారు, అయిపోయిందండి, పలానా శ్లోకం చదువుకున్నారు, పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకున్నారు కాదు. మీరు చెప్పాల్సింది తత్వం చెప్పాలి, అందులో ఉన్న లోతైన తత్వం చెప్పాలి. ఇది కేవలం చదువుకోవడం కాదు, లోతైన తత్వాన్ని అర్థము చేయించడము, వాళ్లకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయడము, జీవితంలో
ఈ యొక్క జ్ఞానాన్ని ఎలాగ మనము ఆచరించాలో ఆ యొక్క విధానాన్ని వాళ్ళకి బోధించడం, ఇది అభిదాస్యతి అంటే. అర్థమైందండి? మద్భక్తేషు అవిదాస్యతి అంటాడు కదా, ఆ విధంగా ఇదే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. తత్వాన్ని దర్శించుకున్నటువంటి గురువు ఇది ఏం చెప్పాలి? ఈ తత్వం చెప్పాలి. అంటే భగవంతుడి ప్రాప్తి, భగవంతుడి యొక్క వారసత్వాన్ని పొందే విధానం చెప్పాలి. అంతేగాని ఈ రెండు విడిచిపెట్టి మిగతాదంతా చెప్తే ఎట్లాగా, దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? ఇదే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. భక్తిమయి పరాం కృత్వ అన్నాడండి. అంటే ఇప్పుడు ఎవరికి చెప్పాలి అర్థమైంది, ఏ విధంగా చెప్పాలి ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే మామూలుగా చెప్పకూడదు. భక్తిమయి పరాం కృత్వ అంటే ఎవరైతే ఉపదేశం చేస్తున్నారో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారో, చేయడానికి ఉపక్రమించారో, వాళ్ళు కీర్తి ప్రతిష్టల కోసము చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. భక్తిమయి పరాం కృత్వ అంటే అది కీర్తి ప్రతిష్టల కోసం చేయకూడదు, డబ్బు సంపాదన కోసం చేయకూడదు. మీరు ఒక 5 లక్షలు డిపాజిట్ చేసి మాకు డీడీ పంపించండి, మా గురువుగారు మీ దగ్గరికి వస్తారు, ఇది భగవద్గీత ఉపనిషత్తులు ఇది నిషేధిస్తున్నాయి. అర్థమైందండి? ధనార్జన కోసం చేయకూడదు, పాండిత్యము చూపించుకోవడానికి చేయకూడదు. 4 విషయాలు చెప్పాడండి. వాద వివాదాల కోసము చేయకూడదు. ఎవరైనా డిబేట్ చేస్తున్నారనుకో మేము గౌరవిస్తాం. మీరు పరమాత్మ సంతానం అండి, పర్వాలేదు, మీరు మాకు సోదరులు అవుతారు, మీ యొక్క భావనని మేము మామూలుగా మేము ఓకే అంటున్నాము, మీ భావన మీది, మా భావన మీది, మా భావన మాది అంటాము, అక్కడితో కట్ చేసేస్తాం, అయిపోయింది. దానివల్ల డిబేట్లోకి వెళ్ళి మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ టైం వేస్ట్ ఇదంతా చేయమండి. అందుకనే భగవంతుడు ఆదేశం అన్నమాట, వాద వివాదాల కోసము కాదు. 4 విషయాలు. ఉపదేశం చేసేవాడికి ఏ లక్షణాలు ఉండాలి? కీర్తి ప్రతిష్టల కోసం కాదు, డబ్బు కోసము కాదు, పాండిత్యము చూపించుకోవడానికి కాదు, వాద వివాదాల కోసము కాదు, కేవలము భగవంతుని సేవగా చెయ్యాలి, ఈశ్వరీయ సేవగా చెయ్యాలి. అదే దీన్ని ఏమంటాడు? పరాభక్తి అంటాడు. భక్తిమయి పరాం కృత్వ, అక్కడ పరాభక్తి, పరాం కృత్వ, పరా వచ్చింది, భక్తి వచ్చింది. పరాభక్తి అంటే ఇదనమాట. పర అంటే చైతన్యము, అపర అంటే జడము. అంటే భగవంతుడి కోసము, భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం, సమర్థించేటువంటి కోసం, నిస్వార్థంగా ఎటువంటి కోరికలు లేకుండా, ఇది భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నాకు ఇందులో నాకేం సన్మానం అక్కర్లే, గౌరవ ప్రతిష్ట అక్కర్లేదు, నాకు ఏమి అక్కర్లేదు, ఈ జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు, అదే నాకు మీరేదో 1 కోటి వరహాలు ఇచ్చినంత ఆ విధంగా తృప్తి చెందుతాడన్నమాట. అమ్మా, నేను జ్ఞానం చెప్పిన తర్వాత జ్ఞానోదయం అయిందండి, ఇప్పుడు ఖచ్చితంగా అదే పంధాలో పడ్డాడండి, ఆ విధంగా మాం వేతి తత్వత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా గుర్తించాడండి, వాడు కూడా మంచి మార్గంలో పడ్డాడు. అంటే ఒక శూద్రుడి యొక్క స్థితి నుండి ఒక హైయెస్ట్ స్టేజ్ ఏంటి? ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క ఆ వర్ణంలోకి వచ్చినటువంటి వాడు అనమాట, గుణాల ఆధారంగా. అర్థమైందండి? అదనమాట. ఇక్కడ మామే అది భక్తింపై పరాంకృత్వ అంటే ఏంటి? మనము జీవితములో ఆచరించి ఇతరులకు బోధించాలి. మీరు ముందు భగవంతుడి భక్తుడిగా ఉన్నారా? భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందా? భగవంతుడి యొక్క మార్గంలో నడుస్తున్నారా? భగవంతుడి జ్ఞానం స్పష్టంగా మీకు అర్థమైందా? రాజయోగ ప్రక్రియ ద్వారా మీ యొక్క ఆత్మని శుద్ధి చేసుకుంటున్నారా? మీరు ఏవి చేయకుండా మీరు ఇతరులకు బోధిస్తే మీకు ఎలాగ అర్థమైందో వాళ్ళకి అంతే అర్థం అవుతుంది. మీరు ఎలాగ ఆచరించరో వాళ్ళు కూడా ఆచరించరు. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఆచరించి భక్తిమయి పరాంకృత్వం అంటే మీరు పరమ భక్తితో చేయాలి. పరమ భక్తి అంటే ఆచరణ ద్వారానే భగవంతుడి ఒక సత్యమైన పరిచయాన్ని, సంపూర్ణమైన పరిచయాన్ని, నేనెవరిని, నేను ఆత్మని, తండ్రి పరమాత్మ, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన, ఆత్మశుద్ధి, ఆ విధంగా స్వర్గంలోకి ఎంట్రీ, ఇవన్నీ నాకు క్లారిటీ వచ్చినప్పుడు ఈ క్లారిటీని నేను మీకు ఇవ్వగలుగుతాను. అదనమాట. అర్థమైంది? భగవంతుని సేవగా చేయాలి, ఇదే పరాభక్తి. అప్పుడు ఏమంటున్నాడు తర్వాత? ఆఖరి పంక్తి ఏమంటున్నాడండి? మామే వైశ్యత్య సంశయ అన్నాడు. మామే వైశ్యతని మాం ఏవ ఏష్యతి అసంశయ, అది విడగొడితే మాం ఏవ ఏష్యతి అసంశయ. అర్థమైంది? అసంశయ అంటే నిస్సందేహముగా. అంటే భగవంతుడి గురించి మనం ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే నీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు, డౌట్లెస్, అన్డౌటెడ్లీ అంటారు ఇంగ్లీష్లో. నిస్సందేహముగా, ఎటువంటి సంశయము లేదు,
నేను నీకు చెప్తున్నాను, మాం ఏవ ఏష్యతి, నీవు నన్ను పొందుతావు. నన్ను పొందుతావంటే నన్ను, నా యొక్క సత్యమైన పరిచయం ద్వారా నన్ను అనుభూతి చేస్తావు. నా యొక్క శక్తులు, గుణాలు నీలో ప్రవహిస్తాయి. నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి మాం ఏవ ఏష్యతి అసంశయ, అంటే మీరు నన్ను పొందుతావు. మాం అంటే నన్ను కదా. ఈ విధముగా చేసినట్లయితే నీవు నన్ను పొందుతావు. భగవంతుడు ఇక్కడ ఎటువంటి షరతు లేకుండా, చూసారా, ఏదైనా షరతు పెడుతున్నాడండి. ఈ విధంగా ఉండి నువ్వు చెప్పినట్లయితే నీవు నన్ను ప్రాప్తి చేసుకుంటావు, నా సత్యమైనటువంటి స్వర్గ వారసత్వాన్ని కూడా ప్రాప్తి చేసుకుంటావు. ఇక్కడ ఎటువంటి షరతు లేకుండా భగవంతుడు మనకి ఏమిస్తున్నాడండి? ప్రామిస్, హామీ ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి ఉపదేశకుడు అసంశయ అంటే భగవంతుడినైనా నన్ను నిస్సందేహముగా ప్రాప్తి చేసుకుంటాడు. చూసారా, భగవంతుడి ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఇప్పటిదాకా జన్మలుగా ప్రయత్నం చేస్తున్నారు, ఈ జన్మలో కూడా భగవంతుడా నీవెక్కడున్నావో నీతో కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే నీతో కనెక్ట్ అవుతే నీ గుణాలు, శక్తులు నాలో ప్రవహిస్తాయి, నాలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ సంస్కారాలు ఇవన్నీ పోతాయి, తామసిక ప్రధాన సంస్కారాలు సాత్విక ప్రధానంగా పరివర్తన చెందుతాయి, అప్పుడు నేను స్వర్గానికి వెళ్ళడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఈ జ్ఞానం కోసం నేను వెతుకుతున్నాను. అర్థమైందండి. సో ఇది ఆ శ్లోకం యొక్క మీనింగ్ అండి. ఇప్పుడు ఒక్కసారి మనం గీతా మద్దతు శ్లోకంలో ఒక శ్లోకం చెప్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం అండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇప్పుడు గురువులు ఎవరు? తత్వాన్ని దర్శించిన వాళ్ళు జ్ఞానులు, వాళ్లే గురువులు. గుర్తుపెట్టుకోండి, వర్తమానములో భగవంతుడి ప్రాప్తి పొందాలి అని మీరు కానీ భావిస్తున్నట్లయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా మీ యొక్క భావన ఉండాలి అన్నది ఈ 4వ అధ్యాయం 34వ శ్లోకంలో భగవద్గీతలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏమన్నాడు? గౌరవ భావంతో వెళ్ళాలంట ఆయన దగ్గరికి. అంతేగాని మనం ఏదో వివాదం కోసము, ఆర్గ్యుమెంట్ కోసం కాదండి. మీ జ్ఞానం మీరు బాగా చెప్తున్నారండి, మీ ద్వారా కొన్ని సంశయాలు ఉన్నాయి, మీతో మీరు మీ జ్ఞానం వింటాను అని గౌరవ భావంతో వెళ్ళాలన్నమాట. తద్విద్ధి ప్రణిపాతేన. ఇంకోటి పరిప్రశ్నేన అన్నాడు. పరిప్రశ్నేన అంటే ఏంటి? మీరు ప్రశ్నలు వేయండి, కానీ మామూలు ప్రశ్నలు కాదు. పరిప్రశ్న అంటే అర్థం ఏంటండి? మీ యొక్క సంశయ నివృత్తి కోసము మీ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు. అర్థమైందండి? కేవలం ఏదో ఆర్గ్యుమెంట్ కోసము, డిస్కషన్ కోసము ప్రశ్నలు కాదు. లేదంటే మీ జ్ఞానంలో కొన్ని సంశయాలు ఉన్నాయి, ఈ సంశయ నివృత్తి చేసినట్లయితే నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నాకు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పండి, దాన్ని పరిప్రశ్న అంటారు. మామూలు ప్రశ్నలు అంటే జరుగుతూ ఉంటాయి, ఏదో వేస్తూనే ఉంటాడు, ఈయన చెప్తూ ఉంటాడు, అది అర్థమవుతుంది, లేకపోతే లేదు. అర్థమైంది? ఇక్కడ పరిప్రశ్నేన. ఒకటేమన్నాడు? ప్రణిపాతేన. రెండవది పరిప్రశ్నేన. మూడవది ఏమన్నాడు? సేవయా అన్నాడు. సేవయా అంటే ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళుతున్నావో వారి పట్ల సేవా భావన కూడా ఉండాలి. అవసరమైతే మనం ఏదైనా చిన్న సేవలు చేయాలంటే కూడా చేయడానికి, అంటే ఒక గురువు గారి పట్ల మీకు ఎంత గౌరవ భావం ఉంటుంది చూసారా, ఆ విధంగా దానికి ఉంటే అప్పుడు ఏం చేస్తారంట, ఈ లక్షణాలు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఏమండి, ఏది వారి పట్ల గౌరవభావము, తర్వాత మీరు సరి అయిన ప్రశ్నలు వేయటము, అదేవిధంగా సేవ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంట, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అన్నాడు. వాళ్ళు జ్ఞానాన్ని, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని, నేనెవరు, ఆత్మతత్వాన్ని బోధిస్తారు, పరమాత్మతత్వాన్ని బోధిస్తారు, సృష్టి చక్రం యొక్క రహస్యాలను బోధిస్తారు, కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తారు, రాజయోగాన్ని బోధిస్తారు, సంస్కార పరివర్తన ఏ విధంగా జరుగుతుంది బోధిస్తారు, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏంటో చెప్తారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళడానికి అర్హత పొందాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి అభ్యాసం చెయ్యాలి, ఇవన్నీ చెప్తారంట. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అండర్లైన్ చేసుకోండి. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః. ఎవరు చెప్తారంట? జ్ఞానులు చెప్తారు. అంటే తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు వాడు చెప్తారు. తత్వ జ్ఞానినః వాళ్ళు ఎవరండి? భగవంతుడే చెప్తున్నాడు. తత్వాన్ని దర్శించిన వాళ్ళు భగవంతుడు చెప్తున్నాడు. జ్ఞానినః తత్వదర్శినః. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? ఏదన్నా సందేహం ఉందా దీంట్లో?
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఒకసారి ఈ అర్థాన్ని తెలుసుకొని మనం ఈ ఎపిసోడ్ మనం క్లోజ్ చేద్దాం. దీని మీద తదుపరి ఇదే శ్లోకం మీద ఇంకా విస్తృత చర్చ కొంత ఉందండి. అది మనం తదుపరి ఎపిసోడ్లో కొనసాగిద్దాము. ఇక్కడ దీని అర్థం ఏమిటి? ఎవరిని ఆశ్రయించాలి? నువ్వు గురువులను ఆశ్రయించి, గురువులను ఆశ్రయించంటే తత్వాన్ని దర్శించిన గురువులని ఆశ్రయించి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, ఇప్పుడు మామూలు భాష్యకారులు ఈ విధంగా రాసుకున్నారు, సాష్టాంగ నమస్కారం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంటే గౌరవ భావంతో ఉండాలని అర్థం. అర్థమైందండి? చేసి సేవలు చేస్తూ, సేవ చేయడానికి కూడా చెప్పాను కదా, వినయముతో కూడిన ప్రశ్నలు అడిగి, అర్థమైంది? అహంకారపూరిత ప్రశ్నలు కాదండి, డిస్కషన్ ప్రశ్నలు కాదు, ఆర్గ్యుమెంట్ ప్రశ్నలు కాదు, నీకంటే నేను గొప్పగా చెప్తానన్న ప్రశ్నలు కాదు. అర్థమైంది? ఎందుకంటే కొద్దిమంది మాత్రమే కదండి దీన్ని తీసుకునేది. మిగతా వాళ్ళందరికీ డౌట్స్ చాలా ఉంటాయి, వాళ్ళు ఇష్టపడరు కూడా. అర్థమైందండి? ఎవరి మార్గంలో వాళ్ళు నడుస్తారు. దానిలో భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరి మార్గం వాళ్ళది, వాళ్ళ సంస్కారాల అనుసారంగా, పూర్వజన్మ సంస్కారాల అనుసారంగా వాళ్ళు నడుస్తారు. అర్థమైందండి? నువ్వు గురువులను ఆశ్రయించి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి సేవలు చేస్తూ వినయముతో కూడిన ప్రశ్నలు అడిగి ఆ పరమ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని తెలుసుకో. తద్విద్ధి అంటే తెలుసుకో, విద్ధి అంటే తెలుసుకో. తత్వాన్ని అంటే సత్యాన్ని దర్శించిన ఆ జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అర్థమైందండి? ఈ శ్లోకానికి మరియు 18వ అధ్యాయంలోని 68, 69 శ్లోకాలకి ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ బలమైనటువంటి సంబంధాన్ని ఏదైతే ఉందో మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నామండి. అర్థమైందండి? సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడితో మనం ఈ చర్చని ముగిస్తున్నాము. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు కూడా మీ అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.